ఇప్పుడు మనం ఇంద్రకీలాద్రిపై ఉన్నామండి. ఈ కొండ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి పొందడానికి కనకదుర్గ అమ్మవారు ఇక్కడ కొలువు తీరి ఉండడం వెనుక ఓ పురాణ గాథ ఉంది. పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేశాడట. కీలుడు తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నదట. అప్పుడు కీలుడు, అమ్మ సదా నీవు నా హృదయంలో కొలువుండు అని వరం కోరాడట. తదాస్తు పలికిన అమ్మవారు, నీవు పర్వత రూపం దాలిస్తే నేను నీ హృదయంలో కొలువుంటాను అని వరం ఇచ్చారట. కీలుడు వెంటనే పర్వత రూపం దాల్చి అమ్మవారిని తన హృదయంలో కొలువుంచుకున్నాడు. ఇలా కొలువు తీరిన అమ్మవారికి కీలుడు ఇంద్రుడితో పాటు ముక్కోటి దేవతలు నిత్య నీరాజనాలు సమర్పించారు. అందుకే ఈ కొండ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. ఇంద్రాది దేవతలు పూజించినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారిని మనం కూడా దర్శిద్దాం రండి. ఇంద్రుడు అమ్మవారిని కొలిచినందున ఈ కొండ ఇంద్రకీలాద్రిగా పేరు పొందింది. ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా కానవచ్చేది బంగారు శిఖరం. పసిడి కాంతులతో దగదగా మెరిసే శిఖరం శోభాయమానంగా గోచరిస్తుంది. నవదుర్గా స్వరూపిణి